నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. గెలుపు అనేది బయట దొరికే వస్తువు కాదు, అది కష్టపడి పనిచేసే వారి దగ్గర దాగి ఉంటుంది. కష్టపడినది ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు. అందుకని విజయఫలం కోసం అనుక్షణం శ్రమించు, ఆ మధుర ఫలాన్ని అందుకొని ఆనందంగా ఆరగించు. సోమరితనం వీడి కష్టపడి పనిచేసేవాడి వెన్నంటే ఉంటుంది విజయం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 11 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:52 సూర్య అస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం రాత్రి 7:35. చంద్ర అస్తమయం ఉదయం 6:55. తిథి పాడ్యమి రాత్రి 2:06 వరకు. తదుపరి విదియ. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6:37 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. కరణము బాలవ మధ్యాహ్నం 2:07 వరకు. తదుపరి కౌలవ రాత్రి 2:06 వరకు. తదుపరి తైతుల. యోగము వైద్రుతి రాత్రి 8:32 వరకు. తదుపరి విష్కంభం. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:44 నుండి 12:21 వరకు. యమగండం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:29 నుండి 9:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:47 నుండి 1:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:09 నుండి 3:48 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. అమృత గడియలు రాత్రి 12:01 నుండి 1:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు. జూలై 11 శుక్రవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 2:06 వరకు ఉంది. తదుపరి విదియ. కృష్ణపక్ష పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఈరోజు ఉండే వైద్రుతి విష్కంభ యోగాలు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 12:08 వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 12:08 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం.
మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం: పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రం అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను యుద్ధమందు చేత చిక్కిన చంపనని తల్లి కుంతికి మాటిచ్చిన వీరుడు కర్ణుడు. ఈరోజు ప్రశ్న: కౌరవ పాండవ యుద్ధం ఎక్కడ జరిగింది? యుద్ధ భూమిలో, గృహమునందు, కురుక్షేత్రంలో, అడవిలో? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: పుట్టినరోజు వంటి వేడుకల్లో పాల్గొంటారు. వృషభ రాశి: అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరిగి ఆ దిశగా అడుగులు వేస్తారు. మిథున రాశి: నిరుద్యోగులకు శ్రమ ఫలించవచ్చు. కర్కాటక రాశి: విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. సింహరాశి: ఇతరుల ద్వారా సొమ్ము అందే సూచనలు. కన్య రాశి: అనుకున్న సొమ్ము అందడంలో ఆలస్యం కావచ్చు. తులారాశి: ఆర్థిక విషయాలు మీకు కొంత ఊరటనిస్తాయి. వృశ్చిక రాశి: అవసరాలకు తగినంతగా సొమ్ము అందుకొని రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. ధనుస్సు రాశి: వివిధ హోదాలలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. మకర రాశి: ప్రత్యర్థులని మీ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కుంభరాశి: కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. మీన రాశి: ఉద్యోగ ప్రయత్నాలు ఎట్టకేలకు సానుకూలమవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.